కూర్చోండి. సభ్యులు వచ్చి ప్రశ్న అడిగిన దానికి సమాధానం చెప్పి, లేదు అవసరమైనప్పుడు వచ్చి కొంత బ్యాక్ హిస్టరీకి వెళ్తే పర్వాలేదు అధ్యక్ష వెళ్తే పర్వాలేదు అధ్యక్ష. కానీ ఇక్కడ ఈ సభలో ఏమవుతుందంటే ఎంతసేపు 10-16 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి చేతకానట్లు, ఈ ప్రభుత్వానికి వచ్చి ఇంకా గత ప్రభుత్వంలో జరిగిన చెప్పుకుంది. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష? దేనికి అధ్యక్ష? కాబట్టి అధ్యక్ష ఈ మొదలు చెప్తున్న సమాధానం ఇవి ప్రజాహితంగా లేకుండా ఊరికి రాజకీయ అద్దుతోనే రాజకీయ కోణంలోనే మా సమాధానం చెప్తున్న నేపథ్యంలో, ఇది సాంప్రదాయం కాదనే నేపథ్యంలో పూర్తిగా కూడా దీని మీద మా నిరసన తెలియజేస్తూ అధ్యక్ష ఎల్ఓపి గారు వినే ఉద్దేశం ఉంటే నేను ఒక సమాధానం చెప్తా. ఇవి అన్ని అధ్యక్ష వాళ్ళు విన్నా వెనకపోయినా నేను చైర్ కి అదేవిధంగా ప్రజలకి సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. ఇవన్నీ కూడా మాక్సిమం తప్పుడు కేసులు అంటేనే కావాలని బనాయించిన కేసులని తప్పుడు కేసులు అంటారు. ఆ కేసుల గురించే చాలా మంది మా దగ్గరకు వచ్చి మాట్లాడారు. వాళ్ళ గురించి అని ఇప్పుడు వాళ్ళు ఏదో 1.5 సంవత్సరాలు మీరు ఏం చేశారని అడుగుతున్నారు కదా అధ్యక్ష. మేము ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నాం కాబట్టి అధ్యక్ష, మేము ఒక ప్రొసీజర్ ఉంది, దానికి నియమ నిబంధనలు ఉంటాయి, దాని ప్రకారం వెళ్తున్నాం. వీళ్ళకి మళ్ళీ చీకటి జీవోలు తీసుకొచ్చే సంస్కృతి మా ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. అలాంటి అవసరం కూడా లేదు. యాజ్ పర్ రూల్, యాజ్ పర్ రికార్డ్, యాజ్ పర్ లా ఈరోజు ఏదైతే తప్పుడు కేసులు ఉన్నాయో వాటి మీద మేము చర్యలు తీసుకుంటున్నాం. దయచేసి వాళ్ళు ప్రతిదీ పొలిటికల్ యాంగిల్ లాలో ఆలోచిస్తున్నారు అధ్యక్ష.